మెదక్ జిల్లా రామయ్యంపేట పట్టణంలోని రాజ్యాధికారం కోసం పోరాడాలని ఎన్నో దశాబ్దాలుగా ముదిరాజులు ఆర్థిక, సామాజిక, విద్యాపరంగా వెనుకబడిన ఉన్నారని, ఇదే సమయంలో అందరూ ఐక్యమత్యంతో ముందుకు వెళ్లి పోరాటం చేయాలని చేస్తామని కాసాని వీరేశం జాతీయ ముదిరాజ్ కార్యదర్శి అన్నారు. ఆయన రామయ్యంపేట పట్టణంలోని తెలంగాణ రాష్ట్ర ముద్ర చైతన్య మహాసభ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. అంతకుముందు రామయ్యంపేట పట్టణానికి కాన్వాయ్లో రావటం జరిగిందని, అతని కోసం మెదక్ జిల్లా మారుమూలల నుంచి పెద్ద ఎత్తున ముదిరాజులు హాజరై మెదక్ రోడ్డు అంబేద్కర్ విగ్రహం వద్ద కాన్వాయ్లో వచ్చిన కాసాని వీరేశన్ కు ఘన స్వాగతం పలికారు. బ్యాండ్ మేళాలతో, పూలతో అతనికి ముదిరాజు జై అంటూ స్వాగతం పలికారు కనిపించారు. అనంతరం ముదిరాజ్ జెండా గద్దె వద్ద ముదిరాజు పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పెద్ద ఎత్తున బైక్ ర్యాలీ మరియు వాహనాలలో ముదిరాజులు పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభాస్థలికి చేరుకున్నారు. అనంతరం ఏర్పాటైన సభలో ఆయన మాట్లాడుతూ ముదిరాజుల హక్కుల కోసం పెద్ద ఎత్తున పోరాటానికి సమాయత్తం కావాలన్నారు. సమాజంలో ముదిరాజులు అతి సంఖ్యాకులుగా బలంగా ఉన్న ఐక్యమత్యం లేక రాజకీయ పార్టీలు వాడుకొని ఆర్థికంగా, సామాజికంగా, ఉద్యోగపరంగా కూడా ముదిరాజులను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ఇందుకోసమే మొదట విద్యాపరంగా ముదిరాజులు ముందుకు వెళ్లాలని కోరారు. ఎలాంటి జీవన సదుపాయాలు లేక, వ్యవసాయం కూడా అంతగా లేక కూలీనాలి అసంఘటిత కార్మికులుగా ముదిరాజులు వెనుకబడిపోతున్నారని తెలిపారు. తెలంగాణలో 50 లక్షలకు పైగా ఉన్న ముదిరాజులకు ఎలాంటి రాజకీయ గుర్తింపు లేకపోవడం, చట్టసభల్లో కనీసం 1% కూడా అధికారం అందకపోవడం విచారకరమన్నారు. ముందుగా ముదిరాజులకు రిజర్వేషన్ కావాలని డిమాండ్ చేశారు. ఇందుకోసం ఉద్యోగం, విద్య, డి గ్రూప్ నుంచి ముదిరాజులను ఏ గ్రూపుకు మార్చాలని కోరారు. ఈ డిమాండ్ కోసమే ముదిరాజులంతా సంఘటితం కావాలని కోరారు. వైఎస్ రాజశేఖర రెడ్డి హయాంలో ఏ గ్రూప్ లోకి మార్చిన ముదిరాజులను కుట్రపూరితంగానే మళ్లీ మార్చడం పట్ల కాసాని జ్ఞానేశ్వర్ తన సొంత ఖర్చులతో కోర్టుకు వెళ్లారు. కోర్టులో ఉన్న కేసు త్వరలోనే తమకు అనుకూలంగా వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. దీనికి అనుకూలంగా ముదిరాజు సంఘాలు తెలంగాణ మొత్తంలో ఏకగ్రీవంగా తీర్మానాలు చేయాలని కోరారు. ఏ జీవనాధారాలు లేని మొదటి రాజులకు మత్స్య, కార్మిక జీవనాన్ని సొసైటీల ద్వారా అందించడం జరుగుతుందని, కానీ కొన్ని ప్రాంతాల్లో ముదిరాజులకు వీటికి ఆటంకాలు ఏర్పడుతున్నాయన్నారు. ఇందుకోసం న్యాయపరంగా వీటిని కూడా తెలుసుకోవడానికి ముదిరాజు న్యాయవాదులు పోరాటం చేస్తున్నారన్నారు. మత్స్య కార్మికులకు పద్మశాలి, గౌడ కార్మిక సంఘాల మాదిరిగానే 6000 పెన్షన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రత్యేక ముదిరాజ్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని కోరారు. గిరిజన గ్రామీణ ప్రాంతాల్లో ముదిరాజు గురుకుల పాఠశాలను ఏర్పాటు చేయాలన్నారు. పుట్టిరాజు తెలంగాణ రాష్ట్ర ముదిరాజ్ అధ్యక్షులు, కార్యదర్శి, మెదక్ జిల్లా అధ్యక్షులు మందుమూల సహదేవ్, ముదిరాజ్ ఉపాధ్యక్షులు తెలంగాణ రాష్ట్ర జగదీశ్వర్ ప్రసాద్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నారాయణ ముదిరాజ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు మెట్టుకాడి శ్రీనివాస్, ఉపాధ్యక్షులు తపకుమార్, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు శ్రీమతి కోట్ల పుష్పలత ముదిరాజ్, మత్స్యకార సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షులు తలారి భిక్షపతి ముదిరాజ్, మెదక్ జిల్లా ప్రధాన కార్యదర్శి మహిళా అధ్యక్షురాలు గడ్డమీది సుజాత, ముదిరాజ్ హైకోర్టు అడ్వకేట్ పాండు, ముదిరాజ్ హైకోర్టు అడ్వకేట్ వినోద్, ముదిరాజ్ మనోహరాబాద్ ఎంపీపీ జిల్లా యువజన అధ్యక్షులు పురం రవి, ముదిరాజ్ విద్యార్థి నాయకుడు అల్లుడు జగన్, జిల్లాలోని వివిధ మండలాల, గ్రామాల ముదిరాజ్ అధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు, కార్యవర్గము, మహిళలు, ముదిరాజ్ సంఘం వర్గము, యువకులు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో
ఇవన్నీ చేయాలంటే మరీ ముఖ్యంగా